పీటీవీ న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మనం మాత్రమే జరుపుకునే పండుగ ఇది. ఆ రోజు ఇంట బయట ఎక్కడ చూసినా స్త్రీ గొప్పతనాన్ని చెప్పే మెసేజ్లు, వీడియోలతో వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్లు నిండిపోతాయి. మనకి కావాల్సింది అదేనా? ఆ ఒక్కరోజు సంబరమేనా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆకాశంలో సగం ఇది నిన్నటి మాట. ఇప్పుడు అన్నింటా మేమే ముందు అంటున్నారు మహిళా మనులు. నాయకత్వ లక్షణాలు ఒకరిస్తే వచ్చేవి కాదు, మనకు మనమే తెచ్చుకోవాలి. నిజానికి ఇవి ప్రతి ఆడపిల్లలోనూ ఉంటాయని నమ్ముతా అంటున్నారు బీవీసీ అక్షర గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బోనం విజయలక్ష్మి. సమాజంలో ఆంక్షలు, అడ్డంకులు స్త్రీలకు కాస్త ఎక్కువే, కానీ మహిళా సాధికారత సాధించాలంటే వీటిని దాటాలి. ఇందుకు ఓర్పు, ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఈ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి అంటున్నారు ఆమె. స్త్రీలకు పరిస్థితుల్ని బట్టి పరిష్కారాల్ని, వాటికి ప్రత్యామ్నాయాల్ని వెతికే శక్తి ఉంటుంది. ఉద్యోగంలో ఎదగాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా నాకు అది లేదు ఇది లేదు అంటూ కాలం వృధా చెయ్యదు. ప్రణాళికతో కష్టపడితే అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరని సూచిస్తున్నారు విజయలక్ష్మి. ఆడపిల్లలకు జీవితంలో ఏమిచ్చినా ఇవ్వకపోయినా తమ కాళ్లపై తాము నిలబడగలిగే ఆత్మవిశ్వాసం ఇవ్వండి చాలు. ఆమె ఎదుగుదలకు సాయం చేసినట్లే అంటున్నారు బీవీసీ అక్షర మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బోనం విజయలక్ష్మి. విమెన్స్ డే సందర్భంగా నన్ను ప్రేమగా పెంచి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన నా తల్లికి, అలాగే నేను ఎంచుకున్న ఈ విద్యా రంగంలో నాకు స్ఫూర్తినిచ్చి నా ఎదుగుదలకు సహకరిస్తున్న నా భర్త బోనం కృష్ణ సతీష్కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా అని చెబుతున్నారు ఆమె. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ బీవీసీ అక్షర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బోనం విజయలక్ష్మి గారితో పీటీవీ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్. ముందుగా పీటీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విభిన్న రంగాల్లో విజయాలను సాధించిన మహిళలను పలకరించే ప్రయత్నం చేస్తోంది మీ పీటీవీ. ప్రస్తుతం మనతో పాటు బీవీసీ అక్షర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, గత 3 దశాబ్దాలుగా సాంకేతిక విద్యారంగంలో బీవీసీ విద్యా సంస్థలు ఎన్నో చరిత్రలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు బీవీసీ ఆధ్వర్యంలో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు. దీనికి మీరు ఎండీగా ఉన్నారు. ఒక మహిళగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? ముందుగా ఈటీవీ వీక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విద్య చాలా ముఖ్యం. ఇప్పుడున్న ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీలో డెఫినెట్గా విద్య చాలా ప్రాధాన్యత రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఎనీ గవర్నమెంట్ ఇనిషియేషన్స్ అవ్వచ్చు, ఈరోజు స్టేట్ లెవెల్లో అవ్వచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో మన మోడీ గారు కానీ, ఇక్కడ బాబు గారు కానీ, ఆర్ ఎనీ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్, మొట్టమొదటి ప్రాధాన్యత మహిళలకి విద్య పరంగా ప్రాధాన్యత ఇస్తూ పోతున్నారు. అలాంటి విద్య దీంట్లో ఆ స్ట్రీమ్ లైన్లో బీవీసీ సంస్థ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనది. అండ్ ఎస్, డెఫినెట్గా గత 3 దశాబ్దాలుగా ఈ బీవీసీ సంస్థలు విద్యను అందిస్తూ ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలకి కోనసీమ ప్రాంతంలో విద్యని అందిస్తూ వాళ్ళని చైతన్యవంతం చేస్తూ, అండ్ ఆ విద్య వల్ల చాలా మంది కుటుంబాలు ఈరోజు ఒక వేరే జనరేషన్స్ మారిపోయి, ఈరోజు జనరేషన్స్ కూడా మారి 3 దశాబ్దాల క్రితం వాళ్ళ జనరేషన్స్ ఈ బీవీసీ సంస్థలు అందించిన విద్య వల్ల ఈ కోనసీమలో అలా ఫ్యామిలీస్ అండ్ జనరేషన్స్ మారి ఎంతో హ్యాపీగా ఉంటున్నాయి. అందులో మా వంతు యాజ్ అ బీవీసీ సంస్థగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి మార్చి 8న చేస్తారు. ఏడాదికి ఒకసారి మహిళా దినోత్సవం అనేది కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవం ఉండాలంటాం. దీనికి మీరేం చెప్తారు? ఎస్, అది నాకు కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ డే అయినా సరే, మన మహిళా దినోత్సవమే కాదు, ఆర్ కమింగ్ టు మన జాన్ 26th రిపబ్లిక్ డేస్ కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, ఆ పర్టికులర్ డే రోజున గుర్తు తెచ్చుకోవడంలో తప్పలేదు. కానీ మనం అది అలా గుర్తు తెచ్చుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, మిగిలిన 365 రోజులు ఆర్
త్రూఅవుట్ అవర్ లైఫ్ మనము ఆ ప్రిన్సిపల్స్కి వాటికి కట్టుబడి ఉండాలనేది నా ఒపీనియన్. బట్ దెర్ ఇస్ అ డే టు సెలబ్రేట్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దాట్. బట్ ప్రతి దినం మనము ఒక కోర్ వాల్యూస్ ఏదైతే అనుకుంటామో అది ఆడపిల్లల విషయంలో అవ్వచ్చు, పెద్దవాళ్ళ మన మహిళల విషయంలో అవ్వచ్చు, సొసైటీ ఎలాగ అయితే చూసుకోవాలి, ఎలాగైతే రియాక్ట్ అవ్వాలి, ఎలాగైతే బ్లెండ్ అవ్వాలి అని అనుకుంటున్నామో ముందుకు తీసుకెళ్ళడానికి మహిళల్ని ఆ పరంగా పురుషులు అనేది కాదు, జస్ట్ ఎస్ everybody in the society hand in hand they have to support each other in an everyday process. It's not a day process, it's just to celebrate Women's Day anadi. It's just to celebrate the achievements what they have achieved in the throughout the year. But ఆ డే కున్న ప్రాధాన్యత మాత్రము ప్రతిరోజు ప్రతి ఒక్కరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. జీవితంలో మీరు సాధించిన అతిపెద్ద విజయం ఏమిటి? ఈ క్షణంలో మీరు పొందిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎస్, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి అని అన్నది గత 10 ఏళ్ళుగా నాదే కాదు మా వారిది కూడా. మా వారు నాకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ వాల్యూస్ అవ్వచ్చు, నాకున్న ఐడియాలజీస్ అవ్వచ్చు, ఐడియాస్ అవ్వచ్చు, ఇవన్నీ నేను మ్యారేజ్ అయ్యాక ఈ ఫ్యామిలీలోకి వచ్చాక అవన్నీ మ్యాచ్ అవుతున్నప్పుడు సతీష్ గారు చాలా ఎంకరేజ్ చేసి డెఫినెట్గా నీకున్న ఐడియాస్ అండ్ ఐడియాలజీస్తో యంగర్ జనరేషన్ ఎస్పెషల్లీ విచ్ కమింగ్ టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్, యంగర్ జనరేషన్కి ఒక స్ఫూర్తిగా నువ్వు ఉండాలి, నువ్వు ముందుకు రావాలి అని చెప్పి ఆయన నన్ను మోటివేట్ చేసినప్పుడు అది ఆ కళ 10 ఏళ్ళుగా నెరవేర్చుకోవాలి అని మేము ముందుకి తీసుకెళ్తూ ఉన్నాము. చాలా హర్డల్స్ వస్తూ ఉన్నాయి, బట్ అన్ని హర్డల్స్ తర్వాత అయినా నెవర్ ద లేట్. After 10 years, yes, in 2025, as everybody knows, the day on June 9th రోజున ఓపెనింగ్ చేశాము. వెన్ ఐ సా దట్ బోర్డ్, ఆ ముందు రోజు బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్న బోర్డ్ ఏదైతే చూసామో ఆ రోజు నా కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే అది ఇట్స్ అ వెయిట్ ఆఫ్ 10 years. ఆ రోజు నైట్ నేను మా వారు కాన్వర్జేషన్ అంతా కూడా ఒక 10 ఏళ్ల కృషి ఈ రోజు కనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్ని వి బోత్ హ్యాడ్ అ కాన్వర్జేషన్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మహిళలకి ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. దీన్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తారు? ఎస్, మహిళలకి దే ఆర్ వెరీ మచ్ మల్టీ టాస్కర్స్. అది మగాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బికాజ్ వీ డూ మల్టిపుల్ థింగ్స్ ఇన్ అట్ ఎ టైమ్. అందుకనే మహిళలు పరాశక్తి మహాశక్తి అని అంటారు. సో ఎటువంటి దీన్నైనా బ్యాలెన్స్ చేయగలమా అని ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ మహిళలు చేసి చూపిస్తున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తున్నారు. అటు ఫ్యామిలీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కిడ్స్. ఎస్, కిడ్స్ వాళ్ళ గ్రోత్లో అవ్వచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్స్లో అవ్వచ్చు, ఆర్ హస్బెండ్స్ విషయంలో అవ్వచ్చు, అత్తమామల విషయంలో అవ్వచ్చు, అమ్మా నాన్నల విషయంలో అవ్వచ్చు, ఆర్ ఎనీ మెయింటైనింగ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఇవన్నీ చేస్తూ వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ అండ్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ఫర్ దర్ డ్రీమ్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్ డ్రీమ్స్. లైక్ ఎనీ హ్యూమన్ everybody has their own dreams to achieve. అండ్ అంత స్పేస్ అండ్ వేయబిలిటీ మగవారు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు జనరేషన్లో దే ఆర్ ఏబుల్ టు గివ్ దట్ స్పేస్. ఆ టైమ్ అండ్ స్పేస్ని మహిళలకు ఇస్తున్నారు. అండ్ మహిళలు అదే విధంగా అన్ని రంగాల్లో ముందున్నారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రెసిడెంట్ నుంచి అటు నాసా అండ్ ఇస్రో అండ్ సైంటిస్టులు గాను, లీడర్స్ గాను, ఎడ్యుకేటర్స్ గాను, బిజినెస్లోను, and it was being in the education field as an educator or any field, police, IAS, IPS, any field lo mahilalni definite ga అర్థం చేసుకొని ముందుకి పంపిస్తూ ఆ ఫ్యామిలీ పరంగా అందరూ కూడా అర్థం చేసుకొని ఒక హస్బెండ్ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ సిస్టమ్ అనేది దొరుకుతుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటూ మహిళలందరూ ముందంజకు వస్తూ 2 విధాలుగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇంకా బాగా చేయగలరు అని నేను నమ్ముతున్నాను. మీ వృత్తిపరమైన ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాల్ ఏంటి? దాన్ని మీరు ఏ విధంగా అధిగమించారు?
ఎస్, ద మినిట్ వీ స్టార్టెడ్ ద స్కూల్, మాకు ఫస్ట్ అనుకోగానే బిల్డింగ్ పెద్ద సవాల్గా మారింది. స్పేస్, మాకున్న ఐడియాస్ అండ్ ఐడియాలజీస్ ఎలా తీసుకెళ్ళాలి. ఎస్, ఇక్కడ ఎడ్యుకేషన్ స్కూలింగ్ సిస్టమ్ లేదా అంటే అమలాపురంలో ఉంది, కానీ దానికన్నా బెటర్, బికాజ్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఆర్ ఆఫ్టర్ 2024 మన అమలాపురం ఇన్ డెవలప్మెంట్ ఈ విధంగా పరంగా చూసుకుంటే చాలా వే అహెడ్గా వెళ్తుంది. మనకి ఇప్పుడు నేషనల్ హైవేస్ వస్తున్నాయి. కమింగ్ అప్ ఫ్యూ ఇయర్స్లో ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ఈవెన్ మనకు రైల్వే కూడా వస్తుంది అనేసి. సో ఈ పరంగా డెవలప్మెంట్ అవుతూ పోతున్నప్పుడు చాలా వృత్తిపరంగా చాలామంది ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ వృత్తిని ఫోకస్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ పేరెంట్స్లో ఉన్న సవాలు స్కూల్స్. ఎస్, డెఫినెట్లీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే స్కూలింగ్ లెవెల్లో జరుగుతుందో దాన్ని చాలా కొత్తదనంతో ఆర్ ఇప్పుడున్న సొసైటీకి కావాల్సిన విద్యా విధానాలతో స్కూల్ పెట్టాలన్న ఆకాంక్ష ఏదైతే ఉన్నిందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడున్న ఆ గ్రౌండ్ కానీ, అంత వేయబిలిటీ ఆఫ్ స్పేస్ కానీ, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంత కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి మాకు ఒక పెద్ద సవాలే అది. అండ్ కమింగ్ టు ద ఇంటర్నల్ అకాడమిక్ పార్ట్ వచ్చే లోపల బయట నుంచి ఫస్ట్ మోటో మేము అనుకున్నది, ఎస్ మనకు ఇంత పెద్ద గ్రౌండ్ అవసరం, ఇంత బిల్డింగ్ అవసరం, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. దాంతోపాటు లోకల్గా ఉండే మెజారిటీ ఆఫ్ టీచర్స్ కన్నా మనం ఆ చేంజ్ ఓవర్ తీసుకురావాలంటే మనం బయట ప్రాంతాల నుంచి టీచర్స్ని తీసుకురాగలిగితే దే విల్ బి అ మేజర్ చేంజ్ ఇన్ అవర్ మైండ్ సెట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అని విత్ అ వెరీ యంగ్ ఏజ్ అని చెప్పి. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ టు గెట్ ద టీచర్స్ believe on the place and get them till here, and that was the major decision what we took, and we have successfully been faced that challenge, and we are here with BBC Akshar from past year academic year. మేడం, అలాగే 2026 మహిళా దినోత్సవ థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. దీని మీద మీ ఉద్దేశం ఏంటి, అదే అభిప్రాయం ఏంటి? గివ్ అండ్ గెయిన్ నినాదం ఏదైతే 2026 మహిళా దినోత్సవంగా తీసుకెళ్తుందో, గివ్ అండ్ గెయిన్ మేమున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో యాజ్ అన్ ఎడ్యుకేటర్గా నాకు తెలిసి ఈ గివ్ అండ్ గెయిన్ మోటో మేము గత 3 decadesగా ఫాలో అవుతున్నామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు మా సంస్థల్ని బిలీవ్ చేసి ఆ రోజుల్లోనే అంటే 1997లో మా బోనం వెంకటాచలమయ్య గారు ఏ ఉద్దేశంతో అయితే టెక్నికల్ చదువులు ఇక్కడ ఉండాలి, మన పిల్లల్ని ఆడపిల్లల్ని బయటకు పంపించలేక ఇక్కడ అక్కడితో ఆపేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అని అన్నది, మన పిల్లల్లో ఎంతో భవిష్యత్తు ఉంది కానీ మనం దాన్ని ఇది ప్రపంచానికి పరిచయం చేయట్లేదు అన్న ఆలోచనతో 1997లో తాతగారు కాలేజ్ టెక్నికల్ విభాగంలో కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ దానివల్ల ఈరోజు 3 decadesగా ఈ గివ్ అండ్ టేక్ దాని మీద మాకు కొన్ని వందల ఆడపిల్లల్ని ఆర్ అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ టోటల్ మన కోనసీమ అండ్ అవుట్ సైడ్ కోనసీమ ఇతర రెండు జిల్లాల నుంచి ఎంతోమంది వందల మంది పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసి ఈరోజు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ఎక్కడెక్కడెక్కడో ఇతరత్ర ఇంటర్నేషనల్ ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ బెస్ట్ ప్లేసెస్ వాళ్ళు ఆస్పైర్ చేస్తున్న ఫ్యూచర్, వాళ్ళు బిలీవ్ చేసిన ఫ్యూచర్ కళలు, వాళ్ళ లైఫ్లో కళలు అవ్వచ్చు, అవన్నీ నెరవేర్చుకొని అంతంత పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారు. వాళ్ళు ఉద్యోగాల్లో అవ్వచ్చు, కంపెనీస్ వాళ్ళు స్టార్టప్ కంపెనీస్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, చాలా రకాలుగా ఉంటున్నప్పుడు మాకు ఆ సంతోషం ఏదైతే ఉందో అందులో దట్ ఈస్ అవర్ టేక్. కార్పొరేటివ్ లేదా సామాజిక రంగంలో మహిళా నాయకత్వం ప్రోత్సహించడానికి మీ విద్యా సంస్థల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా విద్యా సంస్థల ద్వారా దీనికి కూడా నేను క్రెడిట్ ముందు పేరెంట్స్కే ఇస్తాను. ఎందుకంటే పేరెంట్స్ కోనసీమ జిల్లాల్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో
బీవీసీ సంస్థని బిలీవ్ చేసి అలా ఆడపిల్లల్ని ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మనకు బీవీసీ సంస్థల్లో మెజారిటీ ఆఫ్ పర్సంటేజెస్ ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే లోకల్లో టెక్నికల్ చదువులు అది ఇది అని అంటే, సో ఆడపిల్లలు ఎక్కువ మంది అండ్ వాళ్ళలోనే పట్టుదల కసి ఎదగాలి, ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఉంది. అండ్ దాని ద్వారా మనకు బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ వేయబిలిటీ వాట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ మన కాలేజీల ద్వారా అవ్వచ్చు, ఈరోజు స్కూల్స్లో కూడా అండ్ ద్వారా అవ్వచ్చు, ఆడపిల్ల స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ బీవీసీ సంస్థల్లో. అదే కాకుండా వీళ్ళని ప్రాపర్ రైట్ వే ఆఫ్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడం వల్ల బీవీసీ సంస్థ ఈరోజు ఎన్నో కార్పొరేట్ సంస్థలు మనకు వచ్చి, నాకు ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అది మనము ఒక రికార్డ్ స్థాయిలో ఉంటుంది. మనకు కమింగ్ టు ద గోల్డ్ మెడల్ ఇన్ ద జేఎన్‌యూ యూనివర్సిటీ లెవెల్లో గోల్డ్ మెడల్స్ అవ్వచ్చు, ఆర్ మనకు ఉద్యోగాల్లో అవ్వచ్చు. ఇఫ్ మనకు ఒక 1000 మంది మన ప్రతి సంవత్సరము ఎంఎన్సీ కంపెనీస్లో ఉద్యోగాలు క్రాక్ చేస్తే దాంట్లో కనీసం 600 మంది అంటే 60% మనకు జనరల్గా గవర్నమెంట్ 33% రిజర్వేషన్ అంటే మన బీవీసీ సంస్థల్లో 60% ఆడపిల్లలు ఉద్యోగాలు క్రాక్ చేయడంలో కాదు, ఎనీ కైండ్ ఆఫ్ టాలెంట్స్ అండ్ దీంట్లో ప్రూవ్ చేసుకోవడంలో వాళ్ళు ముందంజలో ఉంటారు. అదే కాకుండా ఎస్, నా వంతు ప్రయత్నంగా మొన్నటికి మొన్న నైనా జస్వాల్ అన్న ఒక ఇన్స్పైరింగ్ అమ్మాయిని, మన టీటీ ప్లేయర్ అండ్ మెంటార్ అండ్ హూ ఫినిష్డ్ హర్ కెరియర్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్, అలాంటి ఒక ఆస్పైరింగ్ పర్సన్స్ని, అలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని మన బీవీసీ సంస్థకు తీసుకొచ్చి అలాంటి వాళ్ళని పరిచయం చేయడం వల్ల ఆడపిల్లల్లో ఉన్న ఆ కసి పట్టుదలని ఎవరైనా ఎక్కడైనా ఏదైనా సాధించగలరు అని అన్న ఒక మోటోని మేము ఎప్పుడు ప్రతిదినం ఫిల్ చేస్తూనే ఉంటాము. అండ్ నేను మొన్న నైనా జస్వాల్ మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను మన పిల్లలతో అందరితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, మీరు ఏం నేర్చుకున్నారు, ఆమె వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళింది కదా, ఏం నేర్చుకున్నారు అంటే, అండ్ ఆ రోజు ఎస్పెషల్లీ ఆ రోజు మీటింగ్లో కూడా వాళ్ళ ఫాదర్ ఒక చాలా సడన్గా, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, క్లాస్ ఫస్ట్ అన్ని క్లాసుల్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన పిల్లల్ని, ఎస్పెషల్లీ హైయర్ గ్రేడ్స్ 6th, 7th, 8th అండ్ వీ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆల్సోను, వాళ్ళని మా స్టేజ్కి మీదకి రమ్మని పిలిస్తే నేను కూడా సర్ప్రైజింగ్ అండ్ షాక్. మొత్తం నిల్చున్న 10 మంది ఆడపిల్లలు నిల్చున్నారు. నాకు కూడా షాక్గా ఉంది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ నోట్. గర్ల్స్ ఆర్ వే అహెడ్ దాన్ వాట్ వీ థింక్. వెరీ గుడ్, నైస్ మూవ్ ఫర్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మన స్కూల్స్లో, కాలేజెస్లో ఏం నేర్చుకున్నారు ఆయన తీసుకురావడం వల్ల అని చెప్పి అడుగుతూ, వాళ్ళు చాలా రకాలుగా ఎన్నో రకాల స్ఫూర్తి మాటల్ని చెబుతూ, నేను దానికి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇదే స్కూల్స్ అండ్ కాలేజెస్లో రేపన్న రోజున మన దగ్గర చదివి బయటకెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకున్న బీవీసీ అక్షర్ పిల్లలు, బీవీసీ సంస్థల నుంచి వెళ్ళిన పిల్లల్ని నేను చీఫ్ గెస్ట్లుగాను, లీడర్స్గాను ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లేసెస్లో హైట్స్లో ఉన్న వాళ్ళని మళ్ళీ నేను వాళ్ళని గెస్ట్గా పిలిచి వాళ్ళని స్టేజ్ మీద నేను సత్కరించాలి అన్న కోరిక నాది ఉంది. ఆ కోరిక మా స్టూడెంట్స్ అందరూ తీరుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్ తరాల అమ్మాయిలందరికీ కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? పిల్లలు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు, అండ్ ఇక్కడ మనము ఇంత దగ్గరగా మీ దాకా ఒక విద్యను తీసుకొచ్చినప్పుడు దానికి నమ్మి మీ తల్లిదండ్రులని మీ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ పంపిస్తున్నప్పుడు మీకున్న అతిపెద్ద వెపన్ రానున్న తరాలకి విద్య. సో ఆ విద్యని ప్రాపర్ వేలో అభ్యసించి ఈ వెపన్ని, విద్య అన్న ఒక వెపన్ని మీ దగ్గర ఎప్పటికీ ఎల్లప్పటికీ స్ట్రాంగ్గా ఉంచుకుంటారని కోరుకుంటూ, అది మీ దగ్గర ఉంటే అది ఇచ్చే స్ట్రెంగ్త్, కరేజ్, కాన్ఫిడెన్స్ ఆడపిల్లల్లో అంతా ఇంత ఉండదు. అండ్ ఆ కరేజ్తో మీరు ఎటువంటి హైట్స్ కన్నా వెళ్ళచ్చు, ఎటువంటి లో టైంనన్నా మీరు అధిగమించవచ్చు. ఎవరి సపోర్ట్, ఎవరి ఇది అవసరం పడదు మీకు. ఆ విద్య చేతిలో ఉంటే ఏ టైంలో, ఎటువంటి సందర్భంలో అయినా, మీకు ఎటువంటి లో టైంలో అయినా కూడా ఆ విద్యను యూజ్ చేసుకొని మీరు
కొత్తదనంగా మళ్ళీ మీరు పైకి లేచి పైన పోరాడగలరు. సో ప్లీజ్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ ప్రూవ్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద కమింగ్. BBC గ్రూప్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి మీరు MDగా ఉన్నారు. ఈ విద్యారంగంలో మీరు మరింత బాగా దూసుకుని వెళ్ళిపోతున్నారు. మీకు స్ఫూర్తి ఇచ్చిన మహిళ ఎవరు? ఇది I think అందరూ inspiration. ఒప్పుకుంటారు అనుకుంటాను. మా తల్లి డెఫినెట్గా ఈ సందర్భంగా నా మనస్ఫూర్తి గ్రాటిట్యూడ్ అండ్ ఫర్ మై మామ్, బికాజ్ చదువు లేకపోయినా 80లో అప్పుడున్న సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, గర్ల్ చైల్డ్కి ఎస్పెషల్లీ, ఒక చిన్న ఊర్లో ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే బంధువులందరినీ కూడా ఆడపిల్లకి చదువు అవసరము అని చెప్పి గట్టిగా నిలబడి దాన్ని నమ్మేలాగా చేసి ఆ వయసులోనే, చిన్న వయసులోనే మమ్మల్ని తీసుకెళ్ళి చెన్నై లాంటి నగరంలో హాస్టల్లో పెట్టి చదువు చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి అని చెప్పి తను షీ ఫాట్ విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఆ రోజు నేను హాస్టల్లో ఉన్నప్పుడు అరే ఫ్యామిలీతో పిల్లలందరూ ఉన్నారు, నేనేమో హాస్టల్లో ఉన్నానా అని అప్పుడు చిన్న వయసులో ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు మీ ముందు ఇలా ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఎడ్యుకేటర్గా మీ ముందు నిల్చున్నాను అంటే డెఫినెట్గా దట్ మూమెంట్ వాట్ మై మామ్ టుక్ ఫార్వర్డ్. అండ్ అదే సందర్భంలో మా నాన్న మా అమ్మ మాటల్ని బిలీవ్ చేసి ఊరు జనాల ముందు అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ రిలేషన్స్ ముందు అవ్వచ్చు, మా నాన్న స్ట్రాంగ్గా మా అమ్మ మాటకి నిలబడి నా పిల్లలు, నా ఆడపిల్లలు చదువుకుంటారు, చదువుకోవాలి అని చెప్పి మేము ఎంతవరకు మా విద్యను అభ్యసించగలమో అంతవరకు మమ్మల్ని చదివించిన తర్వాతనే, మా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే, ఆ రోజుల్లోనే ఆఫ్టర్ ఆల్ మై డిగ్రీస్ అండ్ ఎవ్రీథింగ్ I got married at the age of 25, which I have to really appreciate my mom's stand on that day what she took, and thank you mom for that. ప్రతి మగవాడి విజయానికి ఆడవాళ్ళు ఉన్నారని చెప్పని చాలాసార్లు చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరేం చెప్తారు? మీ విజయానికి ఎవరు ఉన్నారు? నా విజయం వెనకల ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 2 మగవాళ్ళు ఉన్నారు. నాకు చదువు విద్య స్కూల్స్ ద్వారాను వాటి ద్వారాను అభ్యసిస్తే వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ కూడా మా తండ్రి నేర్పించాడు. సొసైటీలో ఎలాగ ఒక కల్చర్తోనూ వాల్యూతోనూ మనము ఎథిక్స్తోనూ బ్రతకాలో అని అన్నది. విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ డెఫినెట్లీ దేర్ కేమ్ 17 years బ్యాక్ మై హస్బెండ్, మా వారు బోనం కృష్ణ సతీష్ గారు. అన్ని రంగాల్లోనూ అన్ని విధంగానూ ఒక ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి, మా పిల్లల విషయంలో అవ్వచ్చు ఆర్ మా ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఈరోజు స్కూల్స్ పరంగా అవ్వచ్చు, కాలేజీల పరంగా అవ్వచ్చు, నా చాయిస్ ఆఫ్ థాట్, నా ఐడియాస్, నా ఐడియాలజీస్ అన్నిటినీ విని అబ్జర్వ్ చేస్తూ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఆయన ప్రోత్సహిస్తారు. కానీ లేదు నువ్వు నీ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి వీల్లేదు అని అయితే ఎప్పుడు ఆయన ఆ మాట అనలేదు. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా నాకు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ డెఫినెట్గా నా క్రెడిట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద పబ్లిక్ లైక్ దిస్, కాన్ఫిడెంట్గా నేను పబ్లిక్లో ఇలా మాట్లాడగలుగుతున్నాను అండ్ ముందుకి తీసుకెళ్తున్నాను సంస్థల్ని అని అంటే మాత్రం ఖచ్చితంగా కృష్ణ గారు నాకు నేర్పించిన రెసిలియన్స్ ఏదైతే ప్రతి సందర్భంలో అప్స్ అండ్ డౌన్స్లో ఆర్ మనం బయటకు వస్తే, ఇంటి నుంచి బయటకు వస్తే ఎన్నో రకాల విధాలుగా ఎంతోమంది మైండ్ సెట్స్ ఉన్న మనుషుల్ని కలుస్తూ ఉంటాము, మీట్ అవుతూ ఉంటాము. అన్నీ మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఎంత నచ్చినా నచ్చకపోయినా, పడినా లేచినా ఎక్కడ అధైర్యపడకుండా ఏ రోజుకి ఆ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అన్న మాత్రము నాకు కృష్ణ సతీష్ గారు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దట్ మ్యాన్ బిహైండ్ మీ. అలాంటి వ్యక్తి కృష్ణ సతీష్ గారు లాంటి వ్యక్తులు నేను ఆల్రెడీ మా స్కూల్ కాలేజ్ మీటింగ్లో అంతా చెప్పాను. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా అందరు మహిళలకి దొరకాలనే కోరుకుంటాను. వాళ్ళ లైఫ్లో వాళ్ళ హస్బెండ్స్ రూపంలో అవ్వచ్చు, ఫాదర్స్ రూపంలో అవ్వచ్చు, బ్రదర్స్ ఆర్ సన్స్ రూపంలో అవ్వచ్చు, మహిళలకి ఆ ప్రోత్సాహం ఫస్ట్ ఇంట్లో ఉన్న పురుషుల ద్వారా దొరకాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నది కూడా ఇప్పుడు కూడా హెచ్చుతగ్గులు ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంటాయి. దాన్ని లింగ వివక్షణ అంటారు. దీనికి సంబంధించి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు?
ఒక 2 decades 3 decades బ్యాక్ వరకు కూడా మనకు ఆపర్చునిటీస్, సమాన ఆపర్చునిటీస్ ఆర్ అన్ని రంగాల్లో ముందుండే వ్యవస్థ మనకు ముందు లేకుండింది. దానివల్లనే ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మన మహిళలు అవ్వచ్చు చాలా కృషి చేసి ఇలాంటి రోజుల్ని, ఇలాంటి నినాదాలని ముందుకు తీసుకొచ్చి మహిళల్ని ప్రోత్సహించి మన విద్య అందించి దాని ద్వారా వాళ్ళు ప్రతి రంగంలో ఉండేలాగా ఈరోజు ప్రతి రంగాల్లో మహిళ అన్నది ఒక స్పోర్ట్స్ విభాగంలో ఆర్ లీడర్స్ విభాగంలో ఆర్ అంతర్జాతీయంగా ఎక్కడైనా కూడా ప్రెసిడెంట్ ఆర్ ఎన్ని విభాగాల్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ అన్ని విభాగాల్లో మహిళలు ముందు ఉన్నారు. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ దట్ వెరీ ప్రౌడ్లీ ఫర్ షూర్. బట్ అదే ఇప్పుడు గత 2020 తర్వాత అది మెల్లగా ఇటు మారకుండా మహిళలది బాధ్యతగా మనం అది కూడా తీసుకొని రానున్న రోజుల్లో మనము ఏదైతే ఫేస్ చేసి ఈక్వాలిటీ కోసం ఇక్కడ దాకా తీసుకొచ్చామో డెఫినెట్గా రానున్న రోజుల్లో మనకు సపోర్ట్ చేస్తున్న ఈ పురుషులు డెఫినెట్గా మనం ముందంజు ఉండడానికి వాళ్ళు కూడా సపోర్ట్ ఎంతో చేశారు. సో రానున్న రోజుల్లో వాళ్ళ ఈక్వాలిటీస్ కోసం విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే రోజు రాకూడదు. సో ఆ రోజు రాకూడదు అంటే మహిళలుగా మన బాధ్యతగా కూడా రెండు జెండర్స్ని ఈక్వల్ ప్రయారిటైజింగ్లో ప్రతి రంగంలోనూ ఇంట్లోనే కాదు సొసైటీలో కూడా ఈక్వల్ ప్రయారిటీ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అన్నది ఫాలో అవుతూ మనము హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకొని ప్రపంచాన్ని దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన 2047 by 2047 వికసిత్ భారత్ అన్న నినాదాన్ని ఏదైతే గవర్నమెంట్ తీసుకెళ్తుందో ఆ రోజు ఒక బోనం విజయలక్ష్మి బీవీసీ అక్షర్ మేనేజ్మెంట్గా నా కోరిక ఏంటంటే మహిళలు అటు మెన్ ఆర్ విమెన్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బీ ఆన్ అ equal categorized and equally placed in their professions and equally respected in their as a family life or in the professions. ఆ రోజు నేను 2047 కోసం ఎదురు చూస్తున్నాను. వృత్తిపరమైన ఎదుగుదలలో ఇతర మహిళలకి ఒక మార్గదర్శిగా, ఒక మెంటర్గా మీరు ఏ సందేశం ఇస్తారు? సందేశం ఇచ్చే అంత పెద్దదాని కాదు, బట్ నేను ఫాలో అవుతున్న కొన్ని వాల్యూ సిస్టంలోంచి ఒకటి మన మహిళలకి, మన అమ్మాయిల కోసం, మన గర్ల్స్ అవుట్ దేర్ ఐ వాంట్ టు షేర్ ఇస్ డెఫినెట్లీ డోంట్ బీ లైక్ అ వాటర్ ఇన్ ద పాండ్. ఒక చోట స్టిల్గా ఉండిపోకండి. బీ లైక్ అ వాటర్ ఇన్ ద రివర్ వేర్ యూ కెన్ cross across the country, across the places. పారే నదిలాగా మీరు ఎన్ని డైరెక్షన్స్లో అయినా మీ ఆస్పిరేషన్స్ అండ్ మీ ఫ్యూచర్ డ్రీమ్స్ని చేస్ చేసుకుంటూ ఎంత దూరమైనా నదిలాగా ప్రవహిస్తూ చివరికి ఒక పెద్ద సముద్రంలో మీ కళని, అంత పెద్ద డ్రీమ్ని అచీవ్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. యాజ్ అన్ ఎడ్యుకేటర్, యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, డెఫినెట్లీ I would like to convey my message in telling to the society, especially in the place where we are living in Konaseema. Please do educate your child in whatever way they wanted. వాళ్ళు ఎటువంటి చదువునైనా, ఎటువంటి రంగాలలో ముందుండాలన్నా యాజ్ ఎ ఫ్యామిలీగా, తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ చేయండి. అండ్ స్కూల్స్ పరంగా మేము సపోర్ట్ చేస్తాము. అండ్ ఇద్దరము హ్యాండ్ ఇన్ హ్యాండ్, తల్లిదండ్రులు, స్కూల్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సపోర్ట్ చేసుకుంటూ మన పిల్లల్ని వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి, వాళ్ళు అనుకున్న ఫ్యూచర్ ఏదైతే డ్రీమ్ ఉంటుందో అది అచీవ్ చేయడానికి మనం అందరము వెనకల నుండి కృషి చేద్దాం. థ్యాంక్ యూ PTV for giving me this opportunity to share my thoughts on Women's Day. And ఇంకా రానున్న రోజుల్లో PTV ద్వారా ఇంకా చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తూ మీ మధ్యలో ఉంటాను కాబట్టి డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ రోజుకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో. థ్యాంక్ యూ మేడం గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మరోసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం PTV. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు ప్రతి విజయానికి మగవాళ్ళు సపోర్ట్ లేకుండా చేయలేమని చెప్పి బీవీసీ అక్షర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ.